రాజువక వైఎస్ఆర్సీపీ జనసేన గురించి చెప్పడానికి నాకైతే ఏం తెలియదు, నేనేం చెప్పలేను కూడా. ఎందుకంటే నేను వాలంటీర్ని కాబట్టి. వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఫస్ట్ నుంచి కూడా మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మాకు అక్కడ నుంచి లబ్ధి జరిగింది బాగా. మాకు టీడీపీ ఉన్నప్పుడైతే ఏమీ పెద్దగా అవ్వలేదు. వైఎస్ఆర్సీపీ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడైతే రైస్ కార్డ్ వచ్చింది, తర్వాత మా మమ్మీకి పెన్షన్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు వాలంటీర్ వచ్చింది. అలా చాలా లబ్ధి పొందాం మేము. నెక్స్ట్ కూడా అతనే రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఈ వైఎస్ఆర్సీపీ తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ అమౌంట్ అనేది ప్రజల నుంచి తీసుకునే అమౌంట్ అయినా, ప్రజలకు ఇవ్వాల్సిన అమౌంట్ అయినా అదంతా ఏం జరుగుతుందో అనేది తెలీదు. కానీ ఈయనైతే పథకాల ద్వారా ఇస్తున్నారు. టీడీపీ వల్ల మాకు జరిగిన నష్టం ఏంటంటే టీడీపీ నుంచి హౌస్ అనేది మాకు శాంక్షన్ అయిందని చెప్పారు. కానీ దాని గురించి ప్రొసీజర్ తెలుసుకోవడానికి చాలాసార్లు మమ్మల్ని తిప్పించుకున్నారనమాట. అది ఎక్కడ కనుక్కోవాలి, ఎవరిని కనుక్కోవాలి, ఏంటనేది సరైన ఇది అనేది ఉండేది కాదు, మాకు అవగాహన అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఉన్న జగన్ ప్రభుత్వం వల్ల అయితే కనుక ఏం కావాలన్నా సచివాలయంకి వెళ్ళి కనుక్కోవచ్చు, ఏది చేయాలన్నా వాలంటీర్ ద్వారా చేసుకోవచ్చు. లంచం అనేది కూడా ఉండదు. కానీ టీడీపీ ప్రభుత్వంలో అయితే దేనికైనా డబ్బులు తీసుకునేవారు. నేనే ఇచ్చాను కనుక్కోవడం కోసమైనా, ఏదైనా సర్టిఫికేట్ చేయించుకోవడానికైనా నేనే ఇచ్చాను. సర్టిఫికేట్ చేయించుకోవాలంటే 2000 ఇవ్వాలి. నాకు జరిగింది అయితే అది. హౌస్ గురించి కూడా జరిగింది. మాకు నాయకులు కూడా సరిగ్గా రెస్పాండ్ అయ్యేవారు కాదు. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ టైంకి మీట్ అవ్వాలి ఏంటి, ఒకవేళ వాళ్ళకు ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వెళ్దామని సరే ఆఫీస్లో ఉండేవారు కాదు. అక్కడున్న పార్టీ వాళ్ళు కూడా సరిగ్గా రెస్పాండ్ అయ్యేవారు కాదు, సమాధానం కూడా చెప్పేవారు కాదు. నాకు ఇదివరకు ప్రభుత్వాల గురించి, రాజకీయాల గురించి తెలిసేవి కాదు. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి దీని గురించి తెలిసేవి కాదు. ఎప్పుడైతే మన జగన్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా పథకాలు అనేది ఏదైనా సరే ఒక గవర్నమెంట్ లాగిన్ వాలంటీర్కి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. ఒక పర్సన్కి ఇవ్వడం అనేది. ఇది వరకు అయితే అలా కాదు, అసలు ఏమీ తెలిసేవి కాదు, ఏది ఐడియా ఉండేది కూడా కాదు. ఎవరు ఎక్కడ ఉండేవారు కూడా, ఏ నాయకులు ఎక్కడ ఉండేవారు కూడా ఐడియా ఉండేది కాదు.